హాయ్ హలో అండి. ఈరోజు ఈ వీడియోలో పచ్చి కొబ్బరితోటి దోశలు ఇలా అట్లు ఎలా వేసుకోవాలి ఏంటి అనేది చూపిస్తున్నానండి. ఇవి ఎంతో స్పాంజీగా చల్లారినా కూడా మెత్తగా ఇలా చాలా బాగుంటాయి. వీటి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇలా మనం పల్చగా దోశలాగా వేసుకోవచ్చు, ఇలా అట్టులాగైనా వేసుకోవచ్చు అండి. ఎలా వేసుకున్నా బాగుంటాయి. దీనికి కాంబినేషన్గా ఉల్లికారం కానీ పల్లీల చట్నీ ఏదైనా తీసుకోవచ్చండి. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది ప్రాసెస్ చూద్దాము. దీనికోసం నేను ఇక్కడ 1 కప్పు వరకు ఉప్మా రవ్వ తీసుకుంటున్నాను. దీంట్లోకి అదే కప్పుతో వాటర్ అనేది వేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టేసుకోవాలండి. ఈ రవ్వ అంతా మంచిగా నానిపోవాలి. మరి ఎక్కువ వాటర్ ఏమీ అవసరం ఉండదండి. 1 కప్కి 1 కప్పు వాటర్ అనేవి సరిపోతుంది. మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టేసుకోవాలి. ఇది మంచిగా నానిపోతుంది రవ్వ అనేది. ఇప్పుడు దీంట్లోకి 1 కప్పు వరకు పచ్చి కొబ్బరిని తీసుకోవాలి. ఈ విధంగా మొత్తం మంచిగా నానిందండి. వాటర్ అంతా బాగా అబ్జర్వ్ చేసేసుకుంటుంది. ఈ రవ్వని మనం దేంట్లోకైతే మిక్సీ పట్టుకుంటాం అనుకుంటామో ఆ మిక్సీ జార్లోకి వేసేసుకొని 1 కప్పు రవ్వకి 1 కప్పు పచ్చి కొబ్బరి అనేది తీసుకోవాలి. మీరు కావాలంటే ముందుగానే పచ్చి కొబ్బరిని కూడా మిక్సీ పట్టేసుకోవచ్చు. తర్వాత రవ్వ వేసుకుంటే సరిపోతుంది. అవి నలగవు అనుకునే వాళ్ళైతే చిన్నగా కట్ చేసి వేసుకుంటే మంచిగానే నలిగిపోతాయండి. ఇలా వాటర్ అనేవి కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఈ విధంగా మన దోశ బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసేసుకోవాలి మొత్తము. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న దాన్ని బౌల్లోకి వేసుకొని దాంట్లోకి టేస్ట్కి తగినంతగా సాల్ట్ అనేది వేసుకోవాలి. దీంట్లోకి ఎటువంటి వంట సోడా కానీ ఈనోలు కానీ ఏమీ అవసరం ఉండదండి. దోశలు మంచిగా వస్తాయి. ఈ విధంగా అంతా ప్రిపేర్ చేసుకొని పెనం అనేది మనం స్టవ్ పైన పెట్టుకొని ఆ పెనం మంచిగా కాలిన తర్వాత ఇలా కొంచెం వాటర్ అనేవి వేసి తుడిచేసుకోవాలి. తర్వాత మనకి కావలసినంత బ్యాటర్ని స్టవ్ పైన ఉన్న పెనంపై వేసుకొని ఈ విధంగా మనం దోశల్లాగైనా పల్చగా వేసుకోవచ్చండి. ఇక్కడ నేను ఫస్ట్ కాస్త మందంగా వేసి చూపిస్తున్నాను. ఈ విధంగా దోశల్లాగా వేసేసుకొని ఇది మొత్తం పైన డ్రై అయిన తర్వాత నెయ్యి అనేది వేసుకుంటున్నానండి. ఇలా ఈ పచ్చి కొబ్బరి దోశలకి నెయ్యి కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఈ విధంగా నెయ్యినంతా దోశకి మొత్తం అప్లై చేసేసుకొని ఒకవైపుకి కాలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. ఇదేమి మరీ మన దోశలు కాలినంతగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో కాలవండి. మరీ డ్రై రోస్ట్ అవ్వవు ఇవి. ఈ విధంగా కాలిన తర్వాత తీసేసి నేను ఇంక ఇప్పుడు ఇక్కడ చిన్న చిన్నగా వేస్తున్నాను. ఇలా అట్టు మాదిరిగా కొంచెం మందంగా వేస్తున్నాను. ఇది నేను ఇక్కడ 3 రకాలుగా వేసి చూపిస్తున్నానండి. పెద్దగా దోశల్లోని కాస్త మందంగాను, ఇలా చిన్నపిల్లలకి చిన్నగా అట్టులాగా వేస్తున్నాను. ఇప్పుడు మనం దోశలాగా మొత్తం పల్చగా వేసేసుకోవచ్చు. ఇది రవ్వ కొబ్బరి పచ్చిపాలు కాబట్టి మరీ మంచిగా రోస్ట్ అవ్వదండి దోశ అనేది. ఈ విధంగా కాస్త కలర్ మారుతుంది అంతేనండి. చాలా టేస్టీగా ఉంటాయి ఈ దోశలు అనేవి. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. దీనికోసం కాంబినేషన్గా నేను ఇక్కడ ఉల్లికారం చేశాను. లేదంటే పల్లీ చట్నీ, అల్లం చట్నీ దేంతో అయినా తీసుకోవచ్చు. చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. చాలా స్పాంజీగా చాలా బాగుంటాయి. టేస్ట్ కూడా మామూలుగా తిన్నా కూడా బాగానే ఉంటాయండి. ఇలా చట్నీలు ఏం లేకుండా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలానే ఈ రెసిపీ మీకు నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.